ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము మనిషిని చంపుతుందా అంటే చంపుతుంది. హల్లెలూయ. ఈ లోకంలోని మంచి కానీ చెడ్డది కానీ మనం తెలుసుకోవాలని చెప్పేసి అని అనుకుంటే అది ఏం చేస్తుందంట, అది తింటే ఏమవుతుందంట, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా, షూర్లీ అంటున్నాడు, డ్యామ్ షూర్గా నీవు చచ్చెదవని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు, ఏది తినాలి ఏది తినకూడదు అని. నువ్వు సత్యమును తెలుసుకోవాలి అంతే తప్ప ఈ మంచి చెడ్డలు, ఈ లోకంలో ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేసినప్పుడు ఏమైపోతామంటే ఆ మంచి చెడ్డలు ఏం చేస్తాయి, మనిషిని నశింపచేస్తాయి. కానీ నశింపకుండా మనం ఏం చేయాలంటే దేనిని తినాలి, ఈ యొక్క మంచి చెడ్డలది కాకుండా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును, ప్రతిది ఉన్నది, ప్రతి దాంట్లో ఏమున్నది, జీవ వృక్షము కూడా ఉన్నది. హల్లెలూయా. జీవ వృక్ష ఫలాలను తినకూడదని చెప్పలేదు ప్రభు, తినాలి అని చెప్పేసి అంటున్నాడు. ఆ తోటలో ఉన్నవన్నీ కూడా ఆరోగ్యం ఇస్తాయి, కానీ జీవ వృక్ష ఫలము నీకు జీవితాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇస్తుంది. నువ్వు తింటే నిరంతరము జీవించి ఉంటావు. జీవ వృక్ష ఫలాన్ని తినాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఒకసారి చూడండి, అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ఇక్కడ ఈ తోటలో ఈ యొక్క వృక్షం కూడా ఉంది, జీవ వృక్షము కూడా ఉన్నది. ఆ యొక్క జీవవృక్ష ఫలాలను తీసుకొని తింటే నిరంతరము జీవిస్తాడు. అసలు తినవలసిందేంటి, జీవవృక్ష ఫలాలను తినాలి. కానీ ఈ జీవవృక్ష ఫలమును కాకుండా మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని తిన్నాడు. ఈ తిన్న తర్వాత మనిషి కరప్ట్ అయిపోయినాడు. హల్లెలూయా. కరప్ట్ అయిపోయి నిరంతరం ఇక జీవించి ఉండాలని చెప్పి ఒకవేళ మానవునికి జ్ఞానం వచ్చేసింది. ఏం జ్ఞానము? లోక జ్ఞానం వచ్చింది. ఈ లోక జ్ఞానముతో నిరంతరం అలా జీవించి ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తాడంట, ఆ జీవవృక్ష ఫలాలను కూడా తీసుకొని తింటాడేమో అని చెప్పేసి ఏం చేసినాడంటే ఆ యొక్క చెట్టుకు ఏం చేసినారు, కాపుదలను పెట్టినాడు. హల్లెలూయా.